ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రావు. ఉషా, మామూలుగా ఎలా ఉంటుంది అంటే పెళ్లి కానంత వరకు నాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు, నాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు, పెళ్ళి ఎప్పుడు అని ఒకరు. పెళ్లి అయిన 3 నెలల నుంచి ఇంకా స్టార్ట్ పిల్లలు ఎప్పుడు అని. నిజంగా సొసైటీ ఇలా అడుగుతుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళు వీళ్ళ మీద, కొత్తగా పెళ్ళైన వాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువ ఉంటుంది. అబ్బాయి అనుకో ఏదో ఉద్యోగానికో వ్యాపారానికి వెళ్ళిపోతాడు, ఇంట్లో ఉండేది ఆ అమ్మాయి, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఇంకా మీ కోడలు ప్రెగ్నెంట్ కాలేదని. సో ఈ ప్రెజర్ వీళ్ళ మీద ఎక్కువ పడుతుంది. దీన్ని ఎలా వీళ్ళు డీల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి? రాదు, ఇప్పుడు జనరేషన్ ఒకటి మారిపోయింది. కాకపోతే మనం మిక్స్డ్ జనరేషన్ లో స్ట్రక్ అయిపోయాం, త్రిశంకు స్వర్గం లాగా. అంటే మన అత్తగారులు అండ్ ఆ చుప్పనాది చుట్టాలు ఇంకా ఉన్నారు. ఇంకొక 20 years దాటితే తగ్గిపోద్ది, ఎందుకంటే అందరూ యోయో బ్యాచ్ అయిపోతారు. అంతే కదా, స్టిల్ ఇన్ దట్ మిక్స్డ్ సొసైటీ. సో ఇంకా ఒక కల్చరు, ఒక బాధ్యత, పెళ్లి, పిల్లలు, దీంట్లో ఉన్నాం మనం. అండ్ నా దృష్టిలో ఇది ఇంకా మంచిగా మనం కంటిన్యూ చేసి మన ఇండియన్ కల్చర్ ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ లో ఒక అనాలిసిస్ చదివాను రీసెంట్ గా ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో. ఒక 50 years ఫ్రమ్ నౌ ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తారు నెక్స్ట్ జనరేషన్స్ లో, ఒక 10 to 20 years లో. అండ్ పిల్లల్ని కంటం కూడా మానేస్తారు. ఆ తర్వాత ప్రాజని ఏదైతే ఒక 50-60 ఏళ్ళు ఎర్త్ మనం ముందుకెళ్తే, అప్పుడు నేను బతుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలు పుట్టరు. అంటే జనరేషన్ నెక్స్ట్ ఆగిపోద్ది. హ్యూమన్ ఇవల్యూషన్ లో తక్కువ పుడతారు. అంటే ఎవరి కాళ్ళు బాధ్యతలను, డబ్బులు ఎందుకు వేస్ట్ అనో. ఇప్పుడున్న జనరేషన్ కూడా పిల్లల్ని కనాలి అంటే మేము ఇంకా ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వలేదు, లేదా మా ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు, లేకపోతే మేము ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, లేదా మేము ఇంకా ఎంజాయ్ చేయాలి లైఫ్ ని. టూ యంగ్. ఇప్పుడే మేము పిల్లలకని ఏం చేస్తామని యంగర్ జనరేషన్స్ అంటే, లేట్ గా పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అమ్మాయిలకి కొన్ని హెల్త్ కండిషన్స్ కానీ, అబ్బాయిల స్ట్రెస్ వల్ల పిల్లలు కలగకపోవడం కానీ, ఇన్ అ వే జనరేషనల్ కర్స్ అనుకోలో ఏమనుకోలో తెలియదు. ఒక 60 ఏళ్ళు, 50-60 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఉండే మెంటల్, ఎమోషనల్, ఫిజికల్ స్టేజ్ కి హ్యూమన్ వెళ్ళిపోతారంట. అండ్ పిల్లలు కలగాలంటే ఓన్లీ టెస్ట్ ట్యూబ్ బేబీస్, లేకపోతే ఇవి ఓన్లీ ఈ మాధ్యమాల ద్వారానే అవుతా తప్పించి న్యాచురల్ హ్యూమన్ బేరింగ్ కెపాసిటీ బేసికల్ గా హ్యూమన్ కి తగ్గిపోతుంది, ఆడవాళ్ళకి తగ్గిపోతుంది. అండ్ పుట్టే పిల్లలు కూడా ఇప్పుడు న్యాచురల్ గా తల్లి ఊమిలోను మనం తినే ఫుడ్ కి పుట్టే పిల్లలకి ఒక టెస్ట్ ట్యూబ్ లో పెరిగిన బేబీకి తేడా ఉంటుంది కదా. సో పుట్టే వాళ్ళ జనరేషన్ కూడా చాలా మెకానికల్ గా, ఎమోషన్లెస్ గా అలా అవుతుందని ఒక రీసెర్చ్ పేపర్ చదివాను నేను. సో ఈ ఇంపాక్ట్ కి మనం ఇప్పుడు పునాదులు వేస్తున్నాం. ఈ జనరేషన్ వాళ్ళు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళలో జరిగే ఇంపాక్ట్ కి ఇది పునాదులు. ఇప్పుడు పిల్లలు ఎప్పుడు అంటే అత్తగారులకి కొడుకులతో సమాధానాలు చెప్పించే కోడళ్ళు వచ్చేసారు. మా లైఫ్ మా ఇష్టం, ఎక్కువ మాట్లాడితే మేము దూరంగా వెళ్ళిపోతాం, అసలు నేను కనను, నా బాడీ నాకు చాలా ఇంపార్టెంట్, కన్నా సరే నువ్వు కావాలంటే నీ స్పర్మ్ తీసుకెళ్ళి టెస్ట్ ట్యూబ్ లో పెట్టుకొని యూ ప్రొడ్యూస్ బేబీస్ అనే స్టేజ్కి వచ్చేసారు. మనం ఇది ఓన్లీ ధనికుల కుటుంబాల్లో చూసాం ఇదివరకు, సెరోగసీ కానీ ఇవన్నీ. సో ఇప్పుడు ఒకప్పుడు మనకి అనాథాశ్రమాల్లో పిల్లలు దత్తతకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సుస్మితా సేన్ లాంటి వాళ్ళే ఫైట్ చేసి సింగిల్ గా ఉండి పిల్లలు దత్తత తీసుకొని పెంచి, మనం హాలీవుడ్ లో చాలా మంది నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్స్ ని చూసాము, పిల్లల్ని దత్తత తీసుకొని పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంజెలినా జోలీ కానీ ఎవరన్నా. ఎందుకని అట్లాంటి పిల్లలు ఉండేవాళ్ళు ఇదివరకు, కానీ వదిలేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది. నువ్వు గమనిస్తే, నువ్వు అనాథాశ్రమంలో పిల్లలు తగ్గిపోవట్లా. ఇంత ఇదివరకు విపరీతంగా కానీ పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసే సిస్టమ్ కూడా తగ్గిపోతుంది. అంటిల్ అన్లెస్ వాళ్ళ దగ్గర డబ్బులు లేక తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేసే ఫ్యామిలీస్ చూస్తున్నాం కదా. సో పిల్లల్ని కనాలి అనే ప్రాసెస్ ప్రెషర్ సొసైటీ చాలా పెడుతున్నా, జనరేషనల్ కర్స్ అనుకో, ఏజ్ బార్ అయిన పేరెంట్స్ అనుకో, లేకపోతే ఏజ్ బాగా సెటిల్ అయ్యి అంతా బాగున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు చేసుకొని, ఆ ఏజ్ కి మెంటాలిటీ సెట్ అవ్వక, రీసెంట్ గా ఒక కేసు చూసాను నేను. ఆ అబ్బాయికి 42, ఈ అమ్మాయికి 40, ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు 37-38 who are still not married. నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఒకసారి కూడా పెళ్ళవలేదని అడుగుతున్నాను నేను. ఆ ఏజ్ కి ఒకసారి కూడా పెళ్ళవకపోవటం ఏంటి రాదా? సో ఆ ఏజ్ కూడా అవ్వట్లేదు ఇప్పుడు పెళ్ళిళ్ళు.
38 ఆడపిల్లలు పెళ్ళి అవ్వలేదా అనిపిస్తుంది. మా నాన్నగారు నాకు 22కే చేశారు. సో ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. సో ఆ ఏజ్ లో మెంటల్ సెట్ అవుతుంది, మెంటాలిటీ. పిల్లల్ని కనాలంటే ఇద్దరి మధ్యలో సఖ్యత లేక అసలు పిల్లలనే ఆప్షన్ కి వెళ్ళట్లా. పేరెంట్స్ ఏదైనా క్వశ్చన్ చేశారనుకో, మీ లైఫ్ మీరు బతకండి, మా లైఫ్ మేము సార్ట్అవుట్ చేసుకుంటామని అమ్మాయిల నుంచి సమాధానాలు వస్తున్నాయి. అబ్బాయిలకు ఉంటది ప్రాజనీ కావాలి, వాళ్ళకేం పెద్దగా కష్టం ఉండదు కదా, పడేదంతా ఆడవాళ్లే కదా అనంటే ప్లీజ్ కనివా అంటారు. జనరేషన్ మొత్తం ఇలా ఉన్నారని నేను చెప్పను. పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్నట్లేదు, పిల్లలు కలగక బాధపడి పూజలు చేస్తారు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇంత కళకళ్ళు ఆడిపోతున్నాయి సెంటర్లు అంటే మరి. సో అలాంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రాదా, ఎవరికైతే రుణానుబంధం లేదో వాళ్ళ పిల్లలు కలగరు అంటూ ఉంటారు. అనం కాదు, రుణానుబంధం లేకపోతే పిల్లలు కలగరు. గుర్తుపెట్టుకో, నువ్వు రుణానుబంధం లేకుండా పిల్లల్ని ఇలానే కృత్రిమ మార్గాల్లో పెట్టుకుంటే ఆ పిల్లల వల్ల నీకు సుఖం సంతోషం కన్నా బాధ, దుఃఖం, దౌర్బల్యం వస్తుంది. ఇది నేను చెప్పలా, వేదాల్లో చెప్పాయి. కొంతమంది నిజంగానే ప్రాబ్లమాటిక్ గా ఉండి ఇలా తీసుకునే వాళ్ళు కూడా ఆ వాత్సల్యం ఒక ఆనందం ఇస్తే తప్పించి, ఆ పిల్లల వల్ల ఒక 4 రకాల పిల్లలు ఉన్నారు. నేను ఏ వీడియోలో అన్నా చెప్పానా నీకు, పిల్లలు చాలా ప్రేమగా ఉంటారు. కొంతమందికి పుట్టే పిల్లలు వాళ్ళ హోంవర్క్ వాళ్ళే చేసుకుంటారు. కొంతమంది ఏమో రాక్షసులు ఉంటారు. కొంతమంది ఏమో విపరీత పైశాచికత్వం వచ్చి తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తే వాళ్ళ పేరు మొత్తం బదనాం చేసేస్తారు అట్లాగా. సో పిల్లలు కనాలంటే పేరెంట్స్ మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. ధనార్జన, ఎందుకంటే డైపర్లు అవనేవో, స్కూల్ ఫీజులు అవనేవో, పెన్సిల్ బాక్స్లు అవనేవో, ఎంత కాస్ట్లీ ఉన్నాయి సార్. అదా బల్బాలు కూడా 100 రూపాయలు ఉన్నాయి. ఇదివరకు 5 పైసలు 10 పైసలు పెడితే ఒక బల్బం వచ్చేది. 100 రూపాయలు ఏంటి ప్యాకెట్? అసలు ఏమన్నంటే ఇంత పెద్ద ప్యాకెట్ పంపిస్తున్నాడు సింగిల్ ప్యాకెట్ అసలు. సో సింపుల్ స్లేట్ పెన్సిల్ దగ్గర నుంచి అట్లీస్ట్ వాడు ఒక డిగ్రీ అన్నా చదవాలి. నీ జీతం 1 లక్షన్నర, 2 లక్షలు, 3 లక్షలు లేకపోతే బయట కార్పొరేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్కి పంపించలేవు. సో ఇలాగా లెక్కలేసుకుంటున్నారని అనుకుంటున్నారు, కానీ ఇది ప్రాక్టికల్ రియాలిటీ. కంఠం ఏముంది, కంఠం, బట్ పెంచేది ఏముంది? సరే డబ్బు సంపాదిస్తే పెంచచ్చా? కాదు. టైం ఏముంది? ఏదో ఒకటిలో ఇద్దాము అనుకునే ఎమోషన్. వాడు రేపొద్దున సొసైటీలోకి వెళ్ళి ఏ డ్రగ్స్ తీసుకొని, లేకపోతే అసలు ఈ మామూలు తలనొప్పి కాదు అది. సో పేరెంట్స్ ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు పుట్టే బుడ్డబుడంకాయలు మామూలు కాదు. చిట్టి 2.0 పుట్టట్లా, చిట్లి 10.0లు 11.0లు పుడుతున్నారు. మనకన్నా నెక్స్ట్ అప్గ్రేడెడ్ వర్షన్స్ పుడుతున్నారు. వాడిని మేనేజ్ చేసి వాడి జీవితం మొత్తం మన చేతుల్లో పెట్టుకొని ఆడిటిపోతే మనం ఎట్టిపోయి. సో వీళ్ళకి వచ్చే ధనం, వీళ్ళకున్న మెంటల్ ఎబిలిటీ, ఎమోషనల్ స్ట్రెంత్ ని బట్టి పిల్లల్ని అంటున్నారు రాదా, క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఇందులో మనం తప్పు పట్టడానికి లేదంటారు. ఓకే, అంటే కొంతమంది సెన్సిటివ్ ఉంటారు కదా ఉషా, ఫైనల్ గా అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? కొందరు ఎమోషనల్ గా చాలా ఫీల్ అయిపోతారు, అంటే చుట్టూ అడిగే ప్రశ్నలకి వాళ్ళేమో ఎంతో ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళ పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. నేను చెప్పేది కొంచెం అంటే ప్రాక్టికల్ గా, అడ్వకేట్ గా, కొంచెం సోషల్ యాక్టివిస్ట్ గా, సొసైటీలో ఇప్పుడున్న మెంటాలిటీని అనాలిసిస్ చేసి చెప్తున్నారు కదా. 100 మంది అడుగుతున్నారని చెప్పి, లేకపోతే ఎవరినో సాటిస్ఫై చేయడానికి, మీ అమ్మ నాన్నో అత్తమామను సాటిస్ఫై చేయడానికి పిల్లల్ని కనకండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు బాధ్యత వహించటానికి, ఎందుకంటే ఇట్స్ మినిమం 50 years ప్రాజెక్ట్. నాకు 40 ఏళ్ళు వచ్చినా మా నాన్న చచ్చినట్టు నా బాధ్యత తీసుకుంటున్నాడు. సో ఇట్స్ 50 years ఫుల్ టైం ప్రాజెక్ట్ కి మీరు రెడీగా ఉంటే, మెంటలీ, ఎమోషనలీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాడికి ఏది జరిగినా ఎలా ఉన్నా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగితేనే గెట్ ఇన్ టు దట్. జనాలు అడిగారనో, అడిగిన తర్వాత కనీసం కదా అని పార్ట్నర్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ మీదకి బాధ్యతలు తోసేసి రిలేషన్షిప్స్ ని నాశనం చేసుకుంటున్నారు చాలా మంది. అండ్ ఇంకోటి, భార్యాభర్తలుగా నెక్స్ట్ 40-50 ఏళ్ళు కలిసి ఉంటాము అన్న తర్వాత పిల్లలు కన్నాడు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా పిల్లలు కానీ 5 ఏళ్ళుండి, 2 ఏళ్ళుండి, 6 నెలలుండి పిల్లల్ని చూపించి డివోర్స్ కేసులు వేసి రకరకాల నరకం చూపిస్తున్నారు పిల్లలకి. బికాస్ మీరు భార్యాభర్తలుగా విడిపోవచ్చు కాక, బట్ ఎప్పటికీ ఆ 2 పిల్లలకి తల్లిదండ్రులు. సో ఆ క్లారిటీ మీకు ఏది జరిగినా సరే, ఎలా ఉన్నా సరే, ఈ తల్లిదండ్రులుగా ఈ పిల్లలకి జీవితాంతం బాధ్యత వహిస్తాము అంటేనే పిల్లల్ని కానండి. లేకపోతే అసలు భూమి కటువుగా ఉండొచ్చు రాదా, తీసుకురాబాకండి. మీ జీవితాలు మీరు ఎలా అయినా నాశనం చేసుకోండి. పిల్లల్ని తీసుకొచ్చి సింగిల్ పేరెంట్స్ గా, లేకపోతే మీరు 10 మందితో తిరుగుతూ వాళ్ళకేదో
రేపొద్దున ఇట్లాంటి జనరేషన్ ఏమవుతుందో తెలుసా, క్రిమినల్స్ గా. ఇప్పుడు సొసైటీ ఆఫ్ ఫారిన్ కంట్రీస్ ఎందుకు అట్లా అయింది? అన్అటెండెడ్ కిడ్స్. మన ఇండియన్ కల్చర్ ఎందుకు ఇంత బాగుంది? మన పేరెంట్స్ ఇప్పటికీ వచ్చి నా పర్సులో లేకపోతే నా ఫోన్ లో ఏం జరుగుతుందో చూసే హక్కు నా పేరెంట్స్ కి ఉంటది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి నాలుగు పీకే హక్కు మనకి ఇంకా ఉంది, ఇంకా ఈ జనరేషన్ కు ఉంది. అక్కడ వాళ్ళకి లేదు. సో అలా తయారైపోయారు అనుకోండి. మీరు కూడా పిల్లల్ని పిల్లలకి అనేదే సుఖంగా సంతోషంగా మనం ఉండి వాళ్ళని ఉంచడానికి. అలా ఉన్నప్పుడే కనండి, అది మాత్రమే చేయండి. ఇబ్బంది మీరు పడకండి, వాళ్ళని పెట్టకండి. థ్యాంక్ యూ ఉషా.